శ్రీ మహాగణాధిపతిజే నమ. శ్రీమాత్రే నమ. జై సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమ. మన ఛానల్కు స్వాగతం. మేషరాశి వారికి ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన జూన్ 6వ తేదీన వచ్చినటువంటి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి తరువాత ఈ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతూ ఉంది, ఈ రాశిలో జన్మించిన వాళ్లకు ఈ జూన్ నెలలోపుగా ఎటువంటి అదృష్టం వరించబోతోంది, ఏ రంగాలలో అభివృద్ధిని సాధించబోతూ ఉన్నారు, ఈ సమయంలో ఈ రాశి వారు మరింతగా అదృష్టయోగాన్ని పొందడం కోసం చేసుకోదలచిన దేవత ఆరాధనతో పాటుగా పాటించాల్సినటువంటి పరిహారాల గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నామో పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక వివరాల్లోకి వస్తే, ఈ రాశి వారికి ఈ జూన్ నెలలో ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ మాసంలో వీరి జీవితం అనేక విశేషమైన అద్భుతాలు అనేవి చోటు చేసుకోనున్నాయి. వీరు ఎన్నడూ చూడని అదృష్టాన్ని ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు. ఇక వివరాల్లోకి వస్తే, ఈ రాశి వారికి ఈ జూన్ నెలలో ఎంతో అద్భుతంగా ఉండబోతూ ఉంది. ఈ మాసంలో ఈ రాశి వారి జీవితంలో అనేక విశేషమైన అద్భుతాలు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. వీరు ఎన్నడూ చూడని అదృష్టాన్ని ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు. ప్రతి రంగంలోనూ ఈ రాశి వారికి ఎంతో కూడా అనుకూలవంతమైనటువంటి శుభ ఫలితాలే ఉండబోతూ ఉన్నాయి. ఈ రాశి వారు ఎప్పటి నుండో వాయిదా వేస్తూ ఉన్న పనులు అన్నిటినీ కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు. ఇక ఈ రాశి వారికి ఈ జ్యేష్ఠ అమావాస్యతో కూడినటువంటి పంచగ్రహ కూటమి ప్రభావం వలన ఒక సహజమైన శక్తి ఏర్పడుతుంది. దీని వలన వీరు ఎంతో ప్రకాశవంతంగా మారుతారు. ఈ సమయంలో ఈ రాశి వారి వాక్చాతుర్యం అనేది మరింతగా మెరుగుపడుతుంది. వీరు ఎదుటి వారితో మాట్లాడే విధానం ఎదుటి వారిని ఆకట్టుకునే విధానం ఉంటుంది. ఎదుటి వారిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తులను ఆకర్షించే విధంగా ఉండే వాక్చాతుర్యం వీరి చుట్టూ ఉండే వ్యక్తులను వీరి వైపు ఆకర్షించేలా చేస్తుంది. దీని వలన ఈ రాశివారు మరింత పేరు ప్రఖ్యాతులు పొందుతారు. ఏది ఏమైనా కూడా ఈ సమయంలో వీరికి ఎంతగానో అనుకూలవంతంగానే ఉంటుంది. ఇక ఈ జూన్ 6వ తేదీన వచ్చిన అమావాస్య పంచగ్రహ కూటమి తర్వాత ఈ రాశి వారి జీవితంలో ఎన్నడూ మర్చిపోలేని విధంగా మారుతూ ఉంది. ఆర్థిక పరంగా చూసినట్లయితే ఆర్థిక విషయాలలో ఈ రాశివారు దూకుడును ప్రదర్శిస్తారు. ఆర్థిక విషయాలలో నిర్ణయాలు తీసుకోవలసిన వచ్చినప్పుడు వీరు అత్యధిక ఆవేశంతో కొన్ని ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవడం వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి వీరు ఆర్థిక విషయాలలో నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆర్థికపరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఈ సమయంలో వీరి యొక్క వృత్తి వ్యాపారాలలో ఆర్థికపరమైన ఎదుగుదలను కూడా మీరు చూస్తారు. ఈ సమయంలో మీరు దూర ప్రయాణాలను కూడా చేస్తారు. దూర ప్రయాణాలు చేయటం వలన విశేషమైన లాభాలను పొందుకుంటారు. అంటే దూర ప్రయాణాలలో వీరికి పరిచయమైన వ్యక్తులు ఈ సమయంలో వీరికి జీవితకాల మిత్రులుగా మారుతారు. ఆర్థిక క్రమశిక్షణ సమయ పాలన వీరికి అధికంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. అలాగే ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు. ఈ రాశి వారిని భయపెట్టే పనులు చేయించడం చాలా కష్టం. ఈ రాశివారు అంటే కఠిన స్వభావులు. సమాజంలో వీరి పట్ల ఒక భేదాభిప్రాయం అనేది ఉంటుంది. దీని కారణంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ రాశి వారిని చూసి వీరు చాలా కఠినాత్ములు అనే అభిప్రాయానికి వస్తారు. దీని వలన వీరు కొన్ని సందర్భాలలో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ రాశి వారితో ఎలా అయినా పనులు చేయించుకోవటానికి ఇతరులు ఎక్కువగా శ్రమిస్తారు. ఈ రాశి వారు ఇతరులకు మంచి చేసినప్పటికీ దానిని మాత్రం సమాజం అస్సలు గుర్తించరు. ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినప్పటికీ వీరికి సమాజంలో సరైన గుర్తింపు అనేది ఉండదు.
ఎవరు నమ్మినా నమ్మకపోయినా వారు నమ్మిన సిద్ధాంతం ప్రకారం నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఈ రాశి వారి అంచనాలు 99% నిజమవుతాయి. కుటుంబ సభ్యులతో, బంధువులతో, అలాగే స్నేహితులతో వీరు అందరితోనూ ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడపగలుగుతారు. ఈ రాశి వారి జీవితంలో వారి స్నేహితులే అనేక సందర్భాలలో వీరికి తోడుగా నిలుస్తారు. స్నేహితుల వలన పొందే సహాయం వీరి జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని విధంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన పురుషులు స్త్రీల వలన ఎక్కువగా మోసపోతారు. రాజకీయాలలో వీరు బాగా రాణిస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం ఎంతో విజయవంతంగా సాగుతుంది. ప్రజలలో వీరి పట్ల మంచి నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఈ రాశి వారికి ఈ అమావాస్య తరువాత విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి అని చెప్పవచ్చు. వీరి యొక్క కళ నెరవేరే సమయం ఇది. ఈ సమయంలో వీరి విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడమే కాకుండా వీరి కళలను నెరవేర్చుకునే అవకాశాలు లభిస్తాయి. ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే గనుక ఆ పని పూర్తి అయ్యేంత వరకు కూడా నిరంతరం వీరు శ్రమిస్తూనే ఉంటారు. వీరికి పట్టుదల చాలా అధికంగా ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసే వరకు పట్టిన పట్టు విడవకుండా కష్టపడతారు. ఈ రాశివారు ఈ సమయంలో నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. భూములు, ప్లాట్స్ని కొనుగోలు చేస్తారు. తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. ఇక ఈ సమయంలో వీరి జీవిత భాగస్వామితో సన్నిహితంగా ఉండటం వలన వీరి జీవిత భాగస్వామికి మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధాలు అన్నీ తొలగిపోతాయి. వీరి జీవితం సంతోషంగా సాగుతుంది. ఈ రాశి వారికి జీవిత భాగస్వామి మూలంగా కలిసి రావడం అనేది ఈ రాశి వారి జీవితాన్ని ఎంతగానో మార్చబోతోంది. అలాగే అప్పుల బాధల నుండి బయటపడతారు. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ రాశివారు ఆర్థికపరమైన సమస్యల నుండి బయటపడతారు అని చెప్పవచ్చు. ఇక ఏదైతే ఈ రాశివారు కోరుకున్నారో ఆ కోరికలు అన్నీ కూడా నెరవేర్చుకునే క్రమంలో ఎన్నో కష్టాలు పడుతూ ముందుకు వచ్చిన ఈ రాశివారు ఇప్పుడు ఈ సమయంలో వీరి జీవితంలో సుఖపడేటటువంటి యోగం దగ్గరకు వచ్చిందనే చెప్పుకోవటంలో ఎటువంటి సందేహమే లేదు. ఈ రాశివారు ఈ అమావాస్య తర్వాత వీరి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ప్రతిరోజు ఆ పరమశివుడిని మనస్సులో ధ్యానించుకోవాలి. ఎందుకంటే శివుడు దేవతలకు, గ్రహాలకు, నక్షత్రాలకు అధిపతి కాబట్టి ప్రతిరోజు ఈ రాశి వారికి శివ ఆరాధన శుభాన్ని చేకూరుస్తుంది. అదేవిధంగా శనివారం రోజున ఆవుకు నానబెట్టిన ఉలువలను ఆహారంగా పెట్టండి. ముఖ్యంగా ఈ రాశివారు ఏదైనా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తారో, అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అవన్నీ కూడా వీరి జీవితంలో అభ్యున్నతిని పొందడానికి ఒక చక్కటి మార్గాన్ని చూపిస్తాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే ఇంట్రెస్టింగ్ వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.